ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు దేవుని ప్రియబిడ్డలారా, ప్రియ సహోదరులారా, సహోదరిమణులారా, సర్వశక్తిమంతుడైన యేసయ్య ఉన్నత పరిశుద్ధ నామంలో మీ అందరికీ కూడా ఈ జులై మాసము 30వ తారీఖు గురువారపు ఉదయకాల శుభాలు, హృదయపూర్వక వందనాలు, ప్రభునామంలో ఆశీర్వాదాలు తెలియజేస్తున్నాను. వాక్యాన్ని చదువుకుని ప్రార్థన చేసుకుందాం. మరియు కోరదగినదిగాను చూడముచ్చటైనదిగాను నాకు కనబడినది ఏదనగా, దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీయు ఒకడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితమంతటి వలన క్షేమముగా బ్రతుకుచుండుటయే. ఇదియే వారికి భాగ్యము. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 18వ వచనంలో ఈ విలువైన మాట మనందరము ఆలోచన చేసి ధ్యానం చేసుకుంటే, చూడముచ్చటైనదిగా, కోరదగినదిగా దేవుడు మనుషులకు నిర్మించిన ఆయుష్కాలంలో కష్టపడి సంపాదించుకుని దేవుడు నిర్ణయించిన ఆయుష్కాలం అంతట్లో ఆ కష్టార్జితాన్ని అనుభవిస్తూ, లేకపోతే ప్రతిదినము ఏ లోటు లేకుండా అన్నపానములు పుచ్చుకొనుచు దేవుడిచ్చిన దాన్ని అనుభవిస్తూ క్షేమంగా బ్రతుకుటం కంటే భూమి మీద వేరొక భాగ్యం లేదని, అది కొంచెం ధన్యకరమైనదని ప్రసంగి తెలియజేస్తున్నాడు. మరొక పర్యాయము ఏమిటి అంటున్నాడు, నేను చూడముచ్చటైనది, నేను తరచి తెలుసుకుంది ఏమిటి అంటే గనక, మానవ కోటికి ఒకడు అన్నవస్త్రాలు కలిగి తన కుటుంబంతో సంతోషిస్తూ దేవుని కలిగి ఉండుట తప్ప మరొక భాగ్యం లేదు అంటున్నాడు. కానీ మనుషులుగా ఉన్న ప్రతి ఒక్కరూ ప్రయాసపడుతున్నారు, ఏదో సంపాదించాలి. కొందరు పేరు ప్రఖ్యాతుల కోసం, కొందరు పదవుల కోసం, కొందరు ధనాల కోసం, కొందరు బంగారాల కోసం, కొందరు భూముల కోసం, కొందరు చదువుల కోసం, ఏదో ఒక ప్రయాస మానవుడి జీవితంలో ఉంది. కానీ అన్నీ అనుభవించిన జ్ఞానవంతుడైన సొలొమోను ప్రసంగిస్తూ, అంతా వ్యర్థం, 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 ఒకడు గాలికి ప్రయాసపడినట్టే అని చెప్తున్నాడు. అయితే మానవుడు బ్రతకటానికి కావలసింది సరిపడగా ఉండి, ఆ ఇచ్చిన దేవుణ్ణి కలిగి ఉండటం తప్ప మరొక భాగ్యం లేదని తెలియజేస్తున్నాడు. అయితే మనం పడవలసిన ప్రయాస దేవుని కోసము, పరలోక రాజ్యం కోసము అయితే గనక అది మనకి మేలగుతుంది. అందుకనే వాక్యము ద్వారా ప్రభు చెప్తున్నాడు, క్రీస్తునందు మీ ప్రయాస వ్యర్థము కాదు. కానీ మన స్వనీతితో, మన స్వలాభం కోసం ప్రయాస పడితే అది వ్యర్థమవుతుంది. దేవుని కోసం, దేవుని రాజ్యం కోసం నువ్వే ప్రయాసపడినా, ఏ ప్రయత్నం చేసినా, ఏ మంచి పని చేసినా అది నీకు దీవెనకరంగాను, ఆశీర్వాదకరంగాను, దేవుడు చూడముచ్చటైనదిగాను ఉంటుంది. అలాగా దేవుని రాజ్యం కోసము, ఆయన నీతి కోసం ప్రయాసపడదాం, పరలోక రాజ్యాన్ని పొందుకుందాం. అటువంటి కృపా పరిశుద్ధాత్మ దేవుని సహాయ సన్నిధి మనందరికీ అనుగ్రహింపబడును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, సకల ఆశీర్వాదాల కారణభూతుడా, నీకు వందనాలు. మమ్మల్ని ప్రేమించి అనుగ్రహించిన ఈ దినకాల ఆయుష్ను బట్టి, నువ్విచ్చిన విలువైన మాటలను బట్టి నీకు స్తోత్రాలు. ఆలకించిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. ఆయా దేశాల్లో ఉన్న బిడ్డలందరినీ దీవించండి. నేటి దినం పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి నూతన సంవత్సర దయా కిరీటాలతో అలంకరింపు చేయండి. బలహీనులైన వారిని బలపరచండి. చిన్నలు మొదలుకున్న వృద్ధుల వరకు నేటి కృపతో ఆశీర్వదించి, ముందున్న సమయమంతా మా జీవితంలో నీ చిత్తానుసారంగా జరిగించమని యేసు నామములో ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.